రాజకీయ వ్యూహంలో జగన్ వైఫల్యం. ఈ మాటల్లో ఈరోజు మరొకటి. విశాఖపట్నం రాజధాని ఈ పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రక్రియ ప్రారంభించారు. భారతదేశం యొక్క మొత్తం జాతీయోత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి జీడిపి 330 లక్షల కోట్లకు పైన, అంటే దాదాపుగా 3 లక్షల కోట్లకు పైన సంవత్సరానికి. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ రూపంలో కావచ్చు, ఏదైనా కావచ్చు, ముంబై కేంద్రంగా దేశంలో కొనసాగుతోంది. ముంబై ఆర్థిక రాజధాని అని పిలువబడుతోంది. ముంబై చుట్టూ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, రూపాయి ఆధారంగా ఆట ఆడేవాళ్ళు అంతా కేంద్రీకృతమై ఉన్నారు. ఇందుకు భిన్నంగా విశాఖపట్నం దానికున్న ప్రత్యేక పరిస్థితుల రీత్యా రాజధానిగా మారగలిగితే కలకత్తా నుంచి ఆ పైనుంచి కన్యాకుమారి వరకు ఒక ప్రత్యామ్నాయ ఆర్థిక కేంద్రంగా ముంబైకి భిన్నంగా ఉంటుంది. ఈ మేరకు కనీసం 330 లక్షల కోట్ల స్థూల జాతీయోత్పత్తిలో 100 కోట్లకు పైగా స్థూల జాతీయోత్పత్తిని ఈ ప్రాంతం కేంద్రంగా విశాఖపట్నం ఉంటూ ఒక మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా చేయగలుగుతుంది. 100 కోట్లకు పైగా స్థూల జాతీయోత్పత్తిని కేంద్రీకరించగలిగే ఒక విశాఖపట్నం అనే స్థానాన్ని ఎంత జాగ్రత్తగా నిర్మించగలగాలి, ఎంత జాగ్రత్తగా కాపాడగలగాలి. అలా కాకుండా ఈ వ్యవహారం చుట్టూ జాతీయ శక్తులు గమనంలో ఉంటూ ఉంటాయి, అవకాశం వస్తే దెబ్బతీస్తాయి. ఇన్ని కోట్ల రూపాయలు ఒక చోట బ్లాక్ అయిపోతే వారి ఆర్థిక పెత్తనం దెబ్బతింటుంది. ఇంత పెద్ద భారం ఉంది అనుకోకపోతే, ఇప్పటికే రాష్ట్రంలో ఇంత సమస్య వస్తుంది కదా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డితో సహా. ఒకసారి విశాఖపట్నం రాజధాని అయ్యి అది కాదని కొత్త వాళ్ళు వచ్చి అమరావతికి వగేరా మార్చే ప్రయత్నం చేస్తే విశాఖపట్నం చుట్టూ కేంద్రీకృతమైన వాళ్ళ పరిస్థితి ఏమై ఉండేది. ఎంత జాగ్రత్తగా ఒక కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకోవాలి, ఎంత జాగ్రత్తగా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలా ఉండలేకపోతే, దాని లోతు ఎంతో తెలియకపోతే ఎత్తుగడలు తెలియవు, వ్యూహం తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో సవ్యంగా ముందుకెళ్ళలేకపోయినటువంటి ఇది ఒక విషయం. కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిల్లేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్ధిల్లేను.